నాడు సర్జికల్ స్ట్రైక్స్, నేడు ఆపరేషన్ సింధూర్. వీటి వెనక మోదీ టీంలో ఒక వ్యక్తి మాస్టర్ మైండ్ గా వ్యవహరించారు. జేమ్స్ బాండ్ గా పిలిచే ఆ మాజీ ఐపీఎస్ ఇప్పుడు ఈ ఆపరేషన్స్ వెనుక ప్రధాన పాత్ర పోషించారు. పాదరసం లాంటి ఆలోచనలతో శత్రువుల్ని మట్టుబెట్టే సామర్థ్యంతో ప్రధాని మోదీకి నమ్మిన బంటుగా మారారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే మరో కీలక నియామకం జరిగింది. ప్రధాని మోదీ ఏరి కోరి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ని ఎంపిక చేశారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అజిత్ దోవల్ 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అసాధారణ మేధస్సు ఆయన సొంతం. ఆయన తరచుగా జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మిలిటరీ ఆపరేషన్స్, శత్రు దేశాల గుట్టు దోవల్ కి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న దోవల్ సర్వీసులో ఉన్న సమయంలో పాకిస్తాన్లో 7 సంవత్సరాలు రహస్యంగా గడిపారు. అక్కడి రహస్యాల్ని భారత్ కి అందించడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఖలిస్తాన్ ఉగ్రవాదం సమయంలో కూడా అజిత్ దోవల్ ఉగ్రవాద గ్రూపుల్ని చొరబాటు చేయడానికి పనిచేసే చురుకైన ఫీల్డ్ ఏజెంట్ గా వ్యవహరించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ కి ముందు దోవల్ గోల్డెన్ టెంపుల్ ప్రాంతంలో రిక్షా పుల్లర్ గా పనిచేశారు. తర్వాత గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారికి మద్దతు ఇవ్వడానికి పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ గా నటిస్తూ భారత ప్రభుత్వానికి సమాచారం చేరవేసేవారు. కాందహార్లో IC-814 హైజాకర్లతో చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే కీలకమైన జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. నాటి నుంచి పాకిస్తాన్తో సహా విదేశాలతో సంబంధాలు, సైనిక ఆపరేషన్స్లలో దోవల్ నిర్ణయాత్మక శక్తిగా మోదీ టీంలో వ్యవహరిస్తున్నారు. భారత్లో ఉగ్రదాడుల నియంత్రణలో ప్రధాన భూమిక దోవల్దే. ఇక ప్రధాని మోదీ ప్రతి విదేశీ పర్యటనలోనూ దోవల్ ఉండాల్సిందే. 2016లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ వెనుక మొత్తం ప్లాన్ దోవల్ అమలు చేసినట్టు చెప్తారు. ఇక తాజాగా పహల్గామ్ ఘటన తర్వాత వరుసగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వరకు ప్రతి నిర్ణయం వెనుక అజిత్ దోవల్ స్కెచ్ ఉంది. విదేశీ సైనిక చర్యల్లో దోవల్ సూచనలకి ప్రధాని మోదీ ప్రాధాన్యతనిస్తారు. ఇక అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ ని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్న సమయంలో కూడా దోవల్ ప్రతి క్షణం అప్డేట్స్ ని మోదీకి అందించారని సమాచారం. దీంతో ఆపరేషన్ సింధూర్ ద్వారా మరోసారి అజిత్ దోవల్ సెన్సేషన్ గా నిలుస్తున్నారు.